హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి నెల 9వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 9వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ఆరుద్ర కర్ణం పవల పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు ఆదివారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:13 నుండి 12:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:03 నుండి 6:06 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:35 నుండి 1:55 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశిలో ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులతో ఉండడానికి కోరుకుంటారు. ఇక మీరింత సంతోషంగా ఒప్పుకుంటారు. మీ కలలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతాలు ఆనందంలో పరిష్కారం కలగలిసిపోతూ ఉంటాయి. ఈరోజు ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులతో కలవడం కోసం, ఒంటరిగా ఉండడం కోసం ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోనున్నది. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయడం వలన మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచి రోజు. మీరు ఏం చేయకుండా ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను అనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేసేని కమిట్ అవ్వండి. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్ను చేయవచ్చును. మీ ప్రియమైన వారి సహాయతకు ప్రేమను కురిపించండి. ఈరోజు మీకు దగ్గర వాడిని మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయం వైపు మీకు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండడం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. మీ మూడ్ని చక్కపరచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఉపయోగించుకొని ఎంజాయ్ చేసుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి. ప్రధానమైన వారికి వారు ప్రియాన్సిని సంతోషకారకంగా పొందుతారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీలో ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండడం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసిన మొత్తం చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు కట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ కుటుంబ సభ్యులు జీవితానికి సంబంధించిన మీకు ధ్యాసను కేటాయించండి. కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకుంటారు. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. ఈరోజు మీరు ముఖ్యంగా 3 విషయాలపై ధ్యాస పెట్టాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగస్తులకు చిన్నపాటిని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు. ఈరోజు పాత నిర్ణయాలు తీసుకొని నిరాశకు గురి చేస్తాయి. మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీకు అసలు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతాము. ఇతరుల సహాయం తీసుకోండి. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను చేస్తారు. కమిట్ అయ్యే ముందు వారి మంచి చెడులను పరిష్కరించండి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతా కూడా సంతోషించగలదు.
మీ ప్రియమైన వారిని రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపజేయండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, అని మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవితంలో అత్యుత్తమైన రోజు ఈ రోజు భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్ష్యం ఇతరుల నుంచి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీ యొక్క పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంపాదిత విషయాలలో కలహాలు ఏర్పడవచ్చు. మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాలు రాబడిలో దాపరిక లేకుండా ఉండాలని చెప్పండి. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్క అల్లరి చిల్లరి శాస్త్రాలతో మీరు మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలను, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా వస్తాయి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యం పాలన పడే అవకాశం ఉంది. దీనివల్ల మీరు వారి కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయాన్ని కేటాయించండి. మీకు ప్రియమైన వారితో ఏదైనప్పటికీ కూడా సంబంధం సరిగ్గా ఉపయోగించుకోవాలి, కానీ ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడు పారవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా కూడా మనిషి విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడం. మీ కుటుంబంతో కలిసి అనేక షాపులు సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఇంతవరకు ఎక్కువ ఖర్చు పెట్టేవారు, కానీ ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు. ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు వస్తాయి. ఈరోజు మీరు ప్రేమ కథ అనుకొని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వ్యవహారానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేస్తారు. దాంతో మీరు పార్వశపు అంచులను చవిచూస్తారు. ఈరోజు మీ యొక్క ప్రయాణమిత్రులని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మనసులతో మిమ్మల్ని ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్స్ పిల్లలకు కూడా అడ్డుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సమానస్యతను అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి సంతోషంగా కుటుంబ జీవితం కోసం ఇంట్లో మీ వ్యక్తిగత లేదా కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అప్పు చేయకుండా ఉండండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ మరింత దృఢంగా, ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. ఈరోజు మీరు ముఖ్యంగా విషయాలపై ధ్యాస పెట్టాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్నపాటిని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు. ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి.